గ్రూప్లో పెడతారు. వాళ్ళ పిల్లలు లేదు కదా మరి గ్రూప్లో ఎలా సపరేట్ మన గ్రూప్లో పెట్టి కదా అంటే వాళ్ళు పర్టికులర్గా వాళ్ళు స్కూల్ పిల్లలు చెప్పండి తెలీదా ఏ టైం అప్పుడు చాలా బాధపడుతున్నాను అసలు ఎవరు అనుకుని వచ్చి బాధపడుతున్నాను చెప్తే నీకు ఎవరిచ్చాడు ఆర్డర్ చెప్తుంది తీసాను నా దగ్గరికి కమ్యూనిటీ చెప్పాడా ఎంపీడీఓ చెప్పిందా కలెక్టర్ చెప్పాడు వాళ్ళు తీసిరా చెప్తాను వాళ్ళకే నేను సమాధానం నేను పబ్లిక్గా మాట్లాడతాను ఎప్పుడు వీడియో తీస్తే నేను భయపడను మీరు ఎంపీడీఓ కాదు కదా ఎమ్మెల్యే తీసుకుంటే నేనే మాట్లాడతాను ఇంకోసారి నా సెంటర్ తాళం పగలు కొడితే మీ సచివాలయానికి వచ్చి చాలా ఇష్యూ చేయాల్సి వస్తుంది నేను రేపు ఉదయం నీ 500 మందిని నీ దగ్గర పెట్టాల్సి వస్తుంది గౌరీ గారు నువ్వెన్ని వీడియోలు తీసినా నేను భయపడను నువ్వు ఊర్లో ఎలా ఉద్యోగం చేస్తావు నేను చూస్తాను వెళ్ళు వేసాలు వేస్తాను వెళ్ళిపోతారు 10 మంది వేసుకొని ఇంక దేనికి లేని ఇలాగ ఆడాలి ఇది అందరు కొన్ని ధర్నా చేస్తాం మనం ఆల్రెడీ డైరెక్టరేట్కి ఇచ్చాము కలెక్టర్కి తెలుసు అందరికీ తెలుసు ఈ టైం అప్పుడు తాళాలు పగలగొట్టు తాళం కొని చేయకంటే వెళ్తే ఒప్పుకోండి పగలగొట్టిన తాళంకి తాళం వేసి ఇవ్వాలి ఒప్పుకోండి అలాగైతేనే మీరు ఇక్కడి నుంచి వెళ్తారు లేకపోతే వెళ్ళరా నా దానికి తాళం వేసి నాకు ఇవ్వాలి మీరు తాళం వేసి పగలగొట్టిన దానికి తాళం పగలగొట్టిన దానికి ఇప్పుడు ఈ తాళం కొనేసేసి ఇవ్వకపోతే మీరు వెళ్ళరు ఇక్కడి నుంచి కదలరు కూడాను ఇంకోసారి కానీ ఇలా ప్రయత్నం చేస్తే నేను ఏం చేస్తానో తెలియదు నాకు నా ఆర్డర్ లేకుండా నా అనుమతి లేకుండా నా సెంటర్లోకి వస్తే నేను మీ సచివాలయానికి వచ్చి ఏదైనా చేయగలను చేస్తే బాగుంటుందా మీకు రావా సమస్యలు రేపు బయటికి రాకంటే చేసేస్తారు ఉద్యోగాలు చెప్పుకోండి తూర్పుగోదావరిలో చెప్పారు మేము సచివాలయం ఉద్యోగులు సచివాలయం పనే చేస్తాము అంగన్వాడీ ఇల్లని పీకేమని చెప్పారు వాళ్ళు చెప్పుకోండి చేతనైతే మీరు మీ మహిళా పోలీసులు విఆర్ఓలు మీ హీరోలు చేతగా ఉద్యోగాలు మా మీద కాదు మీ ప్రయోగాలు అక్కడికి వెళ్ళి పేకండి ఒక జిల్లాలో చెప్పినప్పుడు రెండో జిల్లాలో చెప్పుకోండి నోరు లేదా మీకు అందరికీ మీకు నోరు పడిపోయా మీకు ఒక యూనియన్ ఉంది కదా అదే పెట్టాము మేము గ్రూప్లోనే అక్కడ పెట్టాము మేము ఇక్కడ చేయమని చెప్పండి చేత కదేంటి అది ఓ అంగన్వాడీ సవక ఓపెన్ ప్లేస్ బతలు కొట్టడానికి వచ్చారు చెప్పండి వస్తాను పాలు వేసి వెళ్ళి నా కారు పంపించకపోతే మరి ఊరుకోండి నేను సంతోష్ గారు ఇదే చెప్పడం మీకు పాలు వేయండి అంత మర్యాద కొట్టారు అంత మర్యాదగా పాలు వేయకపోతే ఒప్పుకోను నా ముందు పాలు వేసి నాకు ఇవ్వాలి వేయండి ఎవరైనా ఇక్కడి నుంచి లోపల తాను వేసేస్తాను అందరూ ఒకదాన్ని గుర్తుపట్టుకుని లోపల పెట్టి మరి బయటికి రాదు ఎవరితో ఇడిపించలేదు ఆ పని చేయగలను కూడా నేను పాలు వేసి చెప్పండి నాకు ఇస్తారన్నా నేను చేయమంటారా చెప్పండి ఇంకో పని చెప్పండి మీ ఎంపీడీ చెప్పండి పెట్టండి కదా వీడియో తీస్తుంది కదా వీడియో పెట్టమనండి భయపడే ప్రసక్తే లేదు అక్కడ నాకు అక్కడ 5 నిమిషాలు పాలు వేసి చెప్పాలి నేను ఆల్రెడీ చెప్పాను మా పీవో కూడా చెప్పాను నేను వాళ్ళు వస్తే ఎడగొడతామని ఈవిడ కూడా మా పీవో చెప్పింది మీరు వస్తే మీకు ఏం చేస్తుంది మా పీవో చెప్పేసి వచ్చాను నేను కదా మీరు వచ్చి నోరుగప్పుడు పగలు కొట్టించుకోండి కారు వేసి ఇచ్చిగానే మీరు కదలరు ఇక్కడి నుంచి కాలు వేయకుండా మీరు కదలరండి నేను నా సైన్యం పిలుచుకోమంటారా కాలు వేస్తారా కాలు వేసి ఇస్తారా మీరు ఎవరో చెప్పండి నాకు అమాయకంగా ఉంటే కొంపలు తీసేస్తారు ఈ సచివాలయం ఉద్యోగులు చెప్పుకోలేరండి చెప్పుకోరా ఆ జిల్లాలో చేయలేదు నేను చేయలేమని అంత చీపు కనబడతాను అంగన్వాడీ కార్యకర్తలు మీకు ముందు నాకు తాళం వేసి ఇస్తారా ఎవరో చెప్పండి మీరు సమాధానం సభలో నేను వేస్తాను తాళం మిమ్మల్ని అల్లనిచ్చి మీ ఎండి తిడిపిస్తుంది మిమ్మల్ని
చూస్తాను నేను పట్టుకో తాళం వెళ్ళి ఇంట్లో పట్టుకురా నాకు తాళం కొని చేస్తున్నా నేను ఒప్పుకొని నా తాళం పగలగొట్టిందని అయితే స్టాక్ అయ్యాను బోర్డు నా మూడు తాగుపోతున్న నెట్టాను ఇక్కడ అవి నుక్కెళ్ళిపోతాను వచ్చారా మీరు ఆ కేసు కూడా పెడతాను నేను ముందే చెప్పండి మీకు మీరు తీసుకోరు నాకు తెలుసు మహిళా పోలీసులు కదా ఎస్సీ ఏడు చెప్తే ఎస్పీ ఏడు చెప్తే నేను రిజిస్టర్ పోస్ట్లో పంపుతాను మీ అందరి మీద మేము వీడియో తీస్తాను ఎంతమంది చెప్పండి మీ అందరూ నాకు ఇక్కడ చెప్పరు సుప్రీంకోర్టులో వేస్తాను నేను ఎక్కడైనా మీ జగన్ జల కాపాడుతున్నా మిమ్మల్ని నేను చూస్తాను నాకు తెలుసు డొంకలైనాను ఓ ఎగేసుకొని వచ్చారు 1 డజన్ మంది చెప్పాను అప్పటికి వార్నింగ్ ఇచ్చాను నేను వెళ్ళమంటే చెప్పుకోలేరా అయితే ఎందుకున్నారు ఇంకా తాళం వేయకండి మీరు కదలరు తాళం తెచ్చారు కదా ఇంకో తాళం తెచ్చారు కదా వేసిన తాళాలు ఇవ్వండి మీరు ఎవరు చెప్పండి లేదు మీ ఎంపీడీ వాళ్ళు రమ్మనండి మిమ్మల్ని ఎవరు పంపించాడు అని రమ్మనండి ఇక్కడికి ఆడు వచ్చిందాక మీరు ఎవరు చేయండి ఏ వీడియో తీస్తుంది కదా వీడియో పెట్టండి ఇప్పుడు కాకుండా వీడియో తీస్తుంది కదా పెట్టమనండి ఆవిడ్ని చెప్పండి నేను చెప్పండి ఇదే వీడియో తీస్తుంది కదా పెట్టమనండి పెట్టేసుకుంటుంది రండి ఆవిడ మా మీద రమ్మానండి 22 సంవత్సరాలు పెట్టి నేను చేస్తాను రమ్మానండి ఎవరు తీసుకొని మాత్రం మీరు ఎవరో కదలరు ఇక్కడ మీరు ఎంతమంది ఉన్నారో నా వీడియోలో ఉన్న ఎవరో కదలరు ఈరోజు చెప్తాను మీరు ఇంటికి వెళ్ళిపోయినా నేను తీసుకొచ్చేస్తాను మళ్ళీ ఇంటికి వచ్చేయను నా తాళం వేసి నా చేతిలో పెడితే కానీ మీరు ఎవరు కదలరు అది మాత్రం జరుగుతుంది నేను ధర్నా చేస్తానని తెలుసు తాళాలు పగలగొట్టి ఇది ఏమీ కాదు పగలగొట్టాను రమ్మనండి ఇక్కడికి ఇంకోటి చేయడానికి పోతే మళ్ళీ టీచర్ వచ్చారు మేడం టీచర్ వచ్చి ఇష్యూ చేస్తున్నాను అదే ఇష్యూ చేయడం కాదు తాళం పగలగొట్టిన తాళం వేస్తే కానీ నువ్వు కదలు ఎక్కడి నుంచి తాళం కొని చెయ్యడానికి ఇప్పుడు నాకు ఇయ్యు అప్పుడు అయితే నువ్వు ఊర్లో నుంచి వెళ్తావు లేకపోతే ఉద్యోగం చేయడం కూడా రాలేవు నేను మాత్రం వాళ్ళకు తాగి సిక్స్ అవుతుంది మిమ్మల్ని పోవాలంటే కొట్టి చెప్పండి కూడా నీకేమో గేట్ అయిపోయింది తాను గేట్ కి ఎవరు వెళ్ళడం ఉంటారు గేట్ కి బండి ఏంటి ఎవరు ఒకటి కూడా ఏదో పనిలో ఉన్నారు అమ్మాయి వారి కోయిల పాటలు పాడి అతల్లో బొమ్మగాడి మురిపించే మాటలతో అక్షరాల ఆటలతో మురిపించే మాటలతో అక్షరాల ఆటలతో కొత్తలు చెప్తాము మేము బుద్ధులు చెప్తాము. సోదరి మల్లరా వేటకి 5వ రోజు 4 రోజుల వరకు కూడా మనం శాంతియుతంగా శిబిరంలో కూర్చుని నిరసన కార్యక్రమం చేశాం. నిన్న రాష్ట్ర ప్రభుత్వం చర్చలు పిలిచి కనీసం మన నాయకత్వాన్ని గౌరవించకుండా ఈ కేంద్రాలు పెంచలేమని తెలిసినప్పుడు అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా మన ఉద్యమాన్ని మరి ఉద్యోగం చేయడానికి
ఎవరికి సమస్యలు పరిష్కరించే వరకు స్కూల్ పిల్లలు చెప్పండి తెలీదా ఏ టైం అప్పుడు చాలా బాధలు పడుతున్నాను అసలు ఎవరు అనుకుని వచ్చి బాధలు పడుతున్నాను చెప్తే నీకు ఎవరిచ్చాడు ఆర్డర్ చెప్తుంది తీసాను నా దగ్గరికి కమ్యూనిటీ చెప్పాడా ఎంపీడీఓ చెప్పిందా కలెక్టర్ చెప్పాడా వాళ్ళు తీసిరా చెప్తాను వాళ్ళకే నేను సమాధానం నేను పబ్లిక్గా మాట్లాడతాను ఎప్పుడు వీడియో తీస్తే భయపడను మీరు ఎంపీడీఓ కాదు కదా ఎమ్మెల్యే తీసుకుంటే నేనే మాట్లాడతాను ఇంకోసారి నా సెంటర్ తాళం పగలు కొడితే మీ సచివాలయానికి వచ్చి చాలా ఇష్యూ చేయాల్సి వస్తుంది నేను రేపు ఉదయం నీ 500 మందిని నీ దగ్గర పెట్టాల్సి వస్తుంది గౌరీ గారు నువ్వెన్ని వీడియోలు తీసినా నేను భయపడను నువ్వు ఊర్లో ఎలా ఉద్యోగం చేస్తావు నేను చూస్తాను వెళ్ళు వేసాలు వేస్తాను వెళ్ళిపోతారు 10 మంది వేసుకొని ఇంక దేనికి లేని ఎలాగారు ఆడారు ఓపెన్ ప్లేస్ ఇది అందరు మీరు ధర్నా చేస్తాం మనం ఆల్రెడీ డైరెక్టరేట్కి ఇచ్చాము కలెక్టర్కి తెలుసు అందరికీ తెలుసు ఈ టైం అప్పుడు తాళాలు పగలగొట్టు తాళం కొని చేయకంటే వెళ్తే ఒప్పుకోండి పగలగొట్టిన తాళంకి తాళం వేసి ఇవ్వాలి నాకు అలాగైతేనే మీరు ఇక్కడి నుంచి వెళ్తారు లేకపోతే వెళ్ళరా నా దానికి తాళం వేసి నాకు ఇవ్వాలి మీరు తాళం వేసి పగలగొట్టిన దానికి తాళం పగలగొట్టిన దానికి ఇప్పుడు ఈ తాళం కొనేసేసి ఇవ్వకపోతే మీరు వెళ్ళరు ఇక్కడి నుంచి కదలరు కూడాను ఇంకోసారి కానీ ఇలా ప్రయత్నం చేస్తే నేను ఏం చేస్తానో తెలియదు నాకు నా ఆర్డర్ లేకుండా నా అనుమతి లేకుండా నా సెంటర్లోకి వస్తే నేను మీ సచివాలయానికి వచ్చి ఏదైనా చేయగలను చేస్తే బాగుంటుందా మీకు రావా సమస్యలు రేపు బయటికి రాకంటే చేసేస్తారు ఉద్యోగాలు చెప్పుకోండి తూర్పుగోదావరిలో చెప్పారు మేము సచివాలయం ఉద్యోగులని సచివాలయం పనే చేస్తాము అంగన్వాడీ ఇల్లని పీకేమని చెప్పారు వాళ్ళు చెప్పుకోండి చేపైంది మీరు మీ మహిళా పోలీసులు మీ ఆర్ఓలు మీ సగీలను చేతగా ఉద్యోగాలు మా మీద కాదు మీ ప్రయోగాలు అక్కడికి వెళ్ళి పేకండి ఒక జిల్లాలో చెప్పినప్పుడు రెండో జిల్లాలో చెప్పుకోండి నోరు లేదా మీకు అందరికీ నీకు నోరు పడిపోయా నీకు ఒక యూనియన్ ఉంది కదా అదే పెట్టాము మేము గ్రూప్లోనే అక్కడ పెట్టాము మేము ఇక్కడ చేయమని చెప్పండి చేత కదేంటి అది ఓ అంగన్వాడీ సవక ఓపెన్ ప్లేస్ బతలు కొట్టడానికి వచ్చారు చెప్పండి వస్తామను పాలు వేసి వెళ్ళి నాకు కాలం పంపించకపోతే మరి ఊరుకొని నేను సంతోష్ గారు ఇదే చెప్పడం మీకు పాలు వేయండి అంత మర్యాద కొట్టారు అంత మర్యాదగా పాలు వేయకపోతే ఒప్పుకోను నా ముందు పాలు వేసి నాకు ఇవ్వాలి వేయండి ఎవరైనా ఇక్కడి నుంచి లోపల తాను వేసేస్తాను అందరూ ఒకదాన్ని గుర్తుపట్టుకొని లోపల పెట్టి మరి బయటికి రాలి ఎవరితో ఇడిపించలేదు ఆ పని చేయగలను కూడా నేను పాలు వేసి ఇవ్వండి నాకు ఇస్తారని నేను చేయమంటారా చెప్పండి ఇంకో పని చెప్పండి మీ ఎంపీడీ చెప్పండి పెట్టండి కదా వీడియో తీస్తుంది కదా వీడియో పెట్టమనండి భయపడే ప్రసక్తే లేదు అక్కడ నాకు అక్కడ 5 నిమిషాల్లో పాలు వేసి ఇవ్వాలి నేను ఆల్రెడీ చెప్పాను మా పీఓ కూడా చెప్పాను నేను వాళ్ళు వస్తే ఈవిడ విడగొడతామని ఈవిడ కూడా మా పీఓ చెప్పింది మీరు వస్తే మీకు ఏం చేస్తుంది మా పీఓ చెప్పేసి వచ్చాను నేను కదా మీరు వచ్చి నోరుగప్పుడు పగలు కొట్టించుకోండి కారు వేసి ఇచ్చిగానే మీరు కదలరు ఇక్కడి నుంచి కాలు వేయకుండా మీరు కదలరండి నేను నా సైన్యం పిలుచుకోమంటారా కాలు వేస్తారా కాలు వేసి ఇస్తారా మీరు ఎవరో చెప్పండి నాకు అమాయకంగా ఉండి కొంపలు తీసేస్తారు ఈ సచివాలయం ఉద్యోగులు చెప్పుకోలేరండి
చెప్పుకోరా ఆ జిల్లాలో చేయలేదు మేము చేయలేమని అంత చీపు కనబడతాను అంగన్వాడీ కార్యకర్తలు మీకు ముందు నాకు తాళం వేసి ఇస్తారా ఎవరో చెప్పండి మీరు సమాధానం లోపల నేను వేస్తాను తాళం మిమ్మల్ని అల్లనిచ్చి మీ అన్ని వాళ్ళు తిడిపిస్తుంది మిమ్మల్ని తాళం వేస్తే కానీ నేను కదల్లో ఉంది ఇంటికెళ్ళ తాళం పట్టురా గేట్ వేస్తాను ఎలా దూరుతారు చూస్తాను నేను పట్టురా తాళం వెళ్ళి ఇంట్లో పట్టురా నాకు తాళం కొన్ని చేస్తే నేను ఒప్పుకోండి నా తాళం పగలబోతుందని అయితే స్టాక్ అయ్యాను గోల్డ్ నా ముందు తాగుబోతున్న నెట్టాను ఇక్కడ అవి నొక్కెళ్ళిపోతాను వచ్చారా మీరు ఆ కేసు కూడా పెడతాను నేను ముందే చెప్పాను మీకు మీరు తీసుకోరు నాకు తెలుసు మహిళా పోలీసులు కదా ఎస్సీ ఏడు చెప్తే ఎస్సీ ఏడు చెప్తే నేను రిజిస్టర్ పోస్ట్లో పంపుతాను మీ అందరి మీద మేము వీడియో తీస్తాను ఎంతమంది చెప్పండి మీ అందరూ నాకు ఇక్కడ చెప్పరు సుప్రీంకోర్టులో వేస్తాను నేను ఎక్కడైనా మీ జగన్ జరగకపోతున్నా మిమ్మల్ని నేను చూస్తాను నాకు తెలుసు దొంగలను ఓ ఎగేసుకొని వస్తారు ఒక డజన్ మంది చెప్పాను అప్పటికి వార్నింగ్ ఇచ్చాను నేను వెళ్ళమంటే చెప్పుకోలేరా అయితే ఎందుకున్నారు ఇంకా తాళం వేయకండి మీరు కదలరు తాళం తెచ్చారు కదా ఇంకో తాళం తెచ్చారు కదా వేసి నాకు తాళాలు ఇవ్వండి మీరు ఎవరు చెప్పండి లేదు మీ ఎంపీడీ వాళ్ళు రమ్మనండి మిమ్మల్ని ఎవరు పంపించాడు అండి రమ్మనండి ఇక్కడికి ఆడు వచ్చిందాక మీరు ఎవరు చేయండి ఏం వీడియో తీస్తుంది కదా వీడియో పెట్టండి ఇప్పుడు కాకుండా వీడియో తీస్తుంది కదా పెట్టుకోనండి ఆవిడ్ని చెప్పండి నేను చెప్పండి ఇదే వీడియో తీస్తుంది కదా పెట్టానండి పెట్టేసుకుంటుంది రండి ఆవిడ మా మేధావి రమ్మానండి 22 సంవత్సరాలు పెట్టి నేను చేస్తున్నాను రమ్మానండి ఎవరు తీసుకొని మాత్రం మీరు ఎవరో కదలరు ఇక్కడ మీరు ఎంతమంది ఉన్నారో నా వీడియోలో ఉన్న ఎవరో కదలరు ఈరోజు చెప్తాను మీరు ఇంటికి వెళ్ళిపోయినా నేను తీసుకొచ్చేస్తాను మళ్ళీ ఇంటికి వచ్చేయను నా తాళం వేసి నా చేతిలో పెడితే కానీ మీరు ఎవరు కదలరు అది మాత్రం జరుగుతుంది నేను ధర్నా చేస్తానని తెలుసు తాళాలు పగలగొట్టి ఇది ఏమీ కాదు పగలగొట్టాను రమ్మనండి ఇక్కడికి ఇంకోటి చేయడానికి పోతే మళ్ళీ టీచర్ వచ్చారు మేడం టీచర్ వచ్చి ఇష్యూ చేస్తున్నాను అదే ఇష్టం చేయడం కాదు తాళం పగలగొట్టిన తాళం వేస్తే కానీ నువ్వు కదలు ఎక్కడి నుంచి తాళం కొన్ని చేయడానికి ఇప్పుడు నాకు ఇయ్యు అప్పుడు అయితే నువ్వు ఊర్లో నుంచి వెళ్తావు లేకపోతే పొద్దు ఉద్యోగం చేయడం కూడా రాలేవు నేను మాత్రం వాళ్ళకు తాగి ఇస్తావు మిమ్మల్ని పోవాలంటే కొట్టి చెప్పను కూడా నీకేమో గేట్ అయిపోయింది తాను గేట్ ఎవరు ఉంటారు గేట్ బండి ఎవరు